అంబటి రాంబాబు కుటుంబాన్ని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన కుమార్తె పూజితారెడ్డి ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు కార్యాలయం ఇంటిపై టీడీపీ గుండాలు సాగించిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. కూటమి పాలన బ్రిటిష్ పాలనతో పోల్చారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందని అన్నారు. అంబటి అరెస్టుపై ఆయన తీవ్రంగా స్పందించారు. చెప్పినట్టుగా పులి అని చెప్పి ఇప్పుడు గుర్తు పెట్టుకోండి అన్నమాట. ఎందుకు చెప్తున్నామంటే గర్జించే సింహం కన్నా గాయపడ్డ సింహం మరీ ప్రమాదం గుర్తుంచుకోండి. నేను చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నా, లోకేష్ గారికి చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చెప్తున్నా, గర్జించే సింహం కన్నా గాయపడ్డ సింహం ప్రమాదం గుర్తుంచుకోండి. కాబట్టి నిన్నటి దాకా మీరు గర్జించినటువంటి సింహాన్ని చూశారు, రేపు గాయపడ్డటువంటి సింహం వచ్చిన తర్వాత మీరు తట్టుకోలేరు అన్నటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. అంబటి రాంబాబు గారి విషయంలో ఇప్పటికే మీరు అనేక రకాలైనటువంటి మమ్మల్ని అందరినీ జైల్లో పెట్టారు, మేమందరం జైల్లో ఉన్నాం. ఏది ఏమైనా సరే ఈరోజు పాపం చంద్రబాబు నాయుడు అనుకున్నాడు, వీళ్ళందరినీ జైల్లో పెడితే వీళ్ళు భయపడిపోతారు, లేదా వీళ్ళకి సంబంధించినటువంటి ఆ చరిత్ర అక్కడికి ఆగిపోతుంది, మనల్ని ప్రశ్నించే వాళ్ళు లేరు అనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఈ కార్యాల వల్ల, అణగదొక్కాలనేటువంటి ఆలోచన వల్ల తదుపరి నెక్స్ట్ జనరేషన్ ఈరోజు వెంటనే రాజకీయాల్లోకి వచ్చి ప్రజల్లోకి వచ్చి మాట్లాడేటువంటి అవకాశం కలిగింది, ప్రజా జీవితంలోకి వచ్చి మాట్లాడగలిగారు. నేను వెళ్ళినప్పుడు పూజితం ఎట్లా మాట్లాడిందో ఈరోజు రాంబాబు గారి బిడ్డ మౌనికమ్మ అదే స్థాయిలో మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆమె మాట్లాడినటువంటి ఏ ఒక్కదానికైనా మీరు సమాధానం చెప్పగలుగుతున్నారా? కేంద్ర మంత్రి సమాధానం చెప్పగలిగాడా? శాసనసభ్యులు సమాధానం చెప్పగలుగుతున్నారా? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు సమాధానం చెప్పగలుగుతున్నారా? ఇది అక్రమము, ఇది అవినీతి, ఇది అన్యాయము, ఇది అనైతికము అని చెప్పి ఆ పాప మాట్లాడినటువంటి దానికి ఒక్కదానికైనా మీరు సమాధానం చెప్పేటువంటి పరిస్థితిలో ఉన్నారు అని అంటేనే మీరు చేసినటువంటిది అన్యాయం, అక్రమం అనేటువంటిది ప్రజలకు అర్థమైపోయింది. ఈరోజు మేము మాట్లాడడం కాదు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే, కరుడు కట్టినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళే రాంబాబు లాంటి వాడిని తీసుకెళ్లి లోపల వేయడం ఏంటి అనేటువంటి మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. రాంబాబు గారు ఎప్పుడైనా కూడా కక్ష సాధింపులకు పాల్పడేటువంటి వాడు కాదు. సరదాగా సంభాషణ సరదాగా ఉండేది, వ్యక్తితో గడిపినా సరదాగా ఉండేది. నాకు చాలా సంబంధాలు ఉన్నటువంటి మనిషి. నెల్లూరు జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా పనిచేశాడు. నెల్లూరు జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా పనిచేస్తే ఆ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఆ 2 సంవత్సరాల పరిచయాల్లో ఇప్పటికీ కూడా పాపం ఆ స్థానికంగా ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ ప్రాంతంలో కలవరిస్తారు, ఆయన పలకరించే తీరు కానీ విధానం కానీ. అటువంటి వ్యక్తిని ఈరోజు మీరు ఏదో ఆ కుటుంబానికి సంబంధించినటువంటి అప్రతిష్ట పాలు చేయాలని చెప్పి మరొక రకంగా మీరు అనుకున్నారు. ఏమి ఇబ్బంది లేదు, మీ ఆశలేం ఫలించవు, మీరు పైశాచిక ఆనందం పొందాల్సిందే తప్ప అంబటి రాంబాబు గారు కానీ, అంబటి రాంబాబు గారి కుటుంబం కానీ ధైర్యంగా ఉంది, ఆరోగ్యంగా ఉన్నాడు రాంబాబు గారు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా సరే ఈ ప్రభుత్వం గుర్తుంచుకోవాల్సింది, మీకున్నటువంటి ఈ పదవి ఏదైతే ఉందో ఇది తాత్కాలికం, మీ వ్యక్తిత్వం శాశ్వతం. కాబట్టి